సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రాయలసీమ రుచులు 11 ఛానల్. నేను మీ కార్తీక్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఎగ్ కొత్త స్టైల్లో అయితే చేసి చూపిస్తాను. సో దాని పేరు వచ్చేసి ఎగ్ ఫ్రై. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ప్యాన్ అయితే పెట్టినాము. దాంట్లోకి వచ్చేసి మనమైతే నూనె పోసిన తర్వాత మనమైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని ఇలాగైతే బాయిల్ అయితే ఫస్ట్ ఫ్రై అయితే చేసుకోవాలి దాన్ని బాగా. సో తర్వాత ఈ మసాలా అయితే అందులోకి అయితే వేసుకోవాలి, చూపిస్తాను. పూర్తిగా ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. చేసుకొని ఎలా ఉందో చెప్పండి. సో గైస్, చూస్తున్నారు కదా, మసాలా అయితే వేసేస్తున్నాం. సో ఇలాగైతే చేసుకోవాలి. సో గైస్, అదంతా ఫ్రై బాగా అయిన తర్వాత మనమైతే ఎగ్ అయితే వేసుకోవాలి. నేను ఒక పని మీద బయటికి వెళ్ళేసి వచ్చే లోపు అమ్మ అయితే ఎగ్ అయితే వేసేసింది. సో అదైతే నేను రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనము దీనికి దానికి ఏమి డిఫరెన్స్ అంటే, అందులో వచ్చేసి టమాటా ఉండదు, మసాలా ఉండదు. ఇందులో వచ్చేసి టమాటా ఉంటుంది, మసాలా ఉంటుంది. సో అంతే డిఫరెన్స్. సో అంటే ఇది కొంచెం కొత్త రకంగా అయితే ఉంటుంది. సో అది వచ్చేసి ఎగ్ బుర్జీ, ఇది వచ్చేసి ఎగ్ ఫ్రై అని అయితే అంటారు. సో ఖచ్చితంగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో గైస్, ఇలాగైతే మనమైతే మళ్ళీ కారం, ఉప్పు అయితే వేసుకున్నాము. ఆ తర్వాత బాగా కలిపిన తర్వాత ఇలాగైతే అయ్యింది. సో ఇంకా కొంచెం సేపు అయితే ఇది అలాగే అవ్వాలి. సో ఈరోజు వచ్చేసి ఇండియా అండ్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉంది, ఫైనల్స్. ఖచ్చితంగా ఇండియాని గెలవాలని మనమైతే కోరుకుందాం. సో కప్పు మనకే వస్తుంది కాబట్టి సో హ్యాపీ. సో ఈరోజు ఇండియా ఎంత స్కోర్ చేస్తుంది అనేది మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి. సో గైస్, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఎగ్ ఫ్రై సో ఇలాగైతే ఉంటుంది. సో చూసారు కదా, సో చాలా సింపుల్గా అయితే అయిపోతుంది, చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. సో గైస్, చూసారు కదా ఈ వీడియోని. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీరు చేసుకొని ఎలా ఉంది టేస్ట్ అనేది కింద కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేనైతే కింద అయితే మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అని అయితే కొట్టగానే మీకైతే వచ్చేస్తుంది. సో అక్కడికి వచ్చి మీరైతే నన్ను ఫాలో అయిపోవచ్చు. మోటివేషనల్ స్టోరీస్ అయితే చాలా అంటే చాలా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో ట్రై టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. సో సబ్స్క్రైబ్.